యాలు వ్యభిచార ముఠాల రాకెట్లను కంట్రోల్ చేయాలన్నా రౌడీజాన్ని కంట్రోల్ చేయాలన్నా ఈ మూడిట్లో ఒకటే ఫార్ములా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేయడం. ఈ మూడిట్లో కూడా డబ్బు అనేది ఒక మనీ ఫ్లో నడిచిపోతూ ఉంటుంది. ఎవడన్నా అది తప్పు అన్నారనుకోండి వాళ్ళని సామ దాన భేద దండోపాయాల ద్వారా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అట్లాంటి పరిణామాలని కొంత మారుస్తారు. ఎట్లాగా వాళ్ళే లాయర్లను పెడతారు, వాళ్ళు దొరుకుతారు, అరెస్ట్ అయితే కోర్టుల నుంచి తీసుకొచ్చేటటువంటి పని, వాళ్ళకి ఏదైనా సాయం. ఇంకోటి ఆ కేసు ఉన్నంత వరకు సచ్చినట్టు వాడు వాళ్ళ దగ్గరే పడి ఉంటాడు. ఇట్లాంటి తంతు చేస్తుంటారు. దీనికి ముగింపు పలకాలంటే పట్టుకున్నప్పుడు దాని హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆర్థిక మూలాలు, వాళ్ళ ఆస్తులన్నీ స్వాధీనం చేసుకుంటామంటే భయం ఉంటుంది. ఒకప్పుడు వాళ్ళు ఉన్న గుడివాడ పాటి మీద వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఏళ్ల తరబడి వ్యభిచారం నడిచేది. మంగళగిరి పానకాల నరసింహస్వామి టెంపుల్ దగ్గర అట్లాగే నడిచేది. చిలకలూరుపేటలోనే అట్లాగే నడిచేది. వాటిని కంట్రోల్ చేయడానికి అప్పట్లో పోలీసులు, అంటే నేను ఈ వార్తలు ప్రొజెక్ట్ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ అన్న పాయింట్ని కూడా ప్రధానంగా ప్రస్తావించాను. అప్పుడు కలెక్టర్లు, పోలీసులు, అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇద్దరు, లేదా రెవెన్యూ పోలీస్ యంత్రాంగం అంటే ఉన్నతాధికారులు ఇచ్చే సజెషన్ మేరకు వీళ్ళిద్దరూ కలిసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ వ్యవస్థల కంట్రోల్ అయినాయి. ఒకప్పుడు లేకపోతే మినీ ముంబై అని పిలిచేటటువంటి పరిస్థితులు ఉండేదన్నమాట. అట్లాగా ఇప్పుడు గంజాయి విషయంలో చాలా సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నది ప్రభుత్వం. ఇక పైన ఆస్తుల స్వాధీనం అన్నటువంటి దిశగా, తద్వారా వాళ్ళని ఒంటరిని చేయగలిగితే, ఎప్పుడైతే ఆడి చేతిలో డబ్బులు ఉంటుందో ఈడు కాకపోతే ఇంకొకరిని చెడు కావాలంటే సరెండర్ చేయడానికి మనుషులు, ఇట్లాంటివి ఉంటుంటాయి. దానివలన జరుగుతున్న నష్టాన్ని గ్రహించి చాలా బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.